థర్డ్ ప్రైజ్ ఐడిఓసి దాంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ డిఎంహెచ్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ డిఎంహెచ్ఓ ఆఫీస్. ఇప్పుడు మన బ్యానర్ వెనుక పైకి పట్టుకోండి. ప్లీజ్ ఫోటోలు ఆపండి. మహిళలంతా చుట్టూ వెడల్పు ఐడిఓసిలో మనం ఏర్పాటు చేసిన బతుకమ్మ పండుగకి మీరు అందరూ ఇక్కడ రావడం చాలా సంతోషం. నేను మధ్యలో మాట్లాడడం కూడా నాకు బాధగా అనిపిస్తుంది, కానీ మీరందరూ ఇంత హ్యాపీగా ఉన్నారని చాలా సంతోషం. ఈ పండుగ అందరికీ ఆనందంగా ఆయురారోగ్యంగా ఉండాలని అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఇట్లానే నవ్వుతూ ఉండాలి, ఆనందంగా ఉండాలని కోరుకుంటూ, ఇప్పుడు నా తరపున ఒక చిన్న కోరిక, మీరందరూ డిపార్ట్మెంట్ వారిగా ఉన్నారనుకుంటా, డిపార్ట్మెంట్ వారంగా సర్కర్ చేసి ఎవరు మంచిగా సెలబ్రేట్ చేస్తారని ఒక పోటీ, ఎవరు మంచి సెలబ్రేట్ చేస్తే వారికి ఆ డిపార్ట్మెంట్కి నా తరపున నేను ప్రైజ్ అనౌన్స్ చేస్తూ ఉన్నాను. ఓకే, సో దీంట్లో సీనియర్ డీసీఓ గారు ఉన్నారు, డిడబ్ల్యూ గారు ఉన్నారు, ఇంకా ఒక సీనియర్ అధికారు, ముగ్గురితో టీం ఉంటుంది. ఎవరు మంచిగా సెలబ్రేట్ చేస్తే వాళ్ళ తరపున ఆ డిపార్ట్మెంట్కి నా తరపున పారితోషికం ఉంటుంది. మీకు అందరికీ మళ్ళీ ఒకసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రాం కొనసాగించాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క ప్రదర్శన చూసిన తర్వాత 4 ప్రైజులు సెలెక్ట్ చేయడం జరిగింది. మొట్టమొదటి ప్రైజ్ ఎనీ గెసెస్? ఓకే, డిడబ్ల్యూ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీస్ ఐసీడీఎస్ గారు ఫస్ట్ ప్రైజ్ 3116 జిల్లా కలెక్టర్ గారు అనౌన్స్ చేశారు. వారికి అందరూ కూడా మీ కరతాల ధ్వనుల మధ్య మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
ఎనీ కేసెస్ సెకండ్ ప్రైజ్ డిఆర్డిఓ సెకండ్ ప్రైజ్ డిఆర్డిఓ సెకండ్ ప్రైజ్ 2116 డిఆర్డిఓ థర్డ్ ప్రైజ్ డిఆర్డిఓ థర్డ్ ప్రైజ్ వచ్చేసి ఐడిఓసి ఇందులో డిఎంహెచ్ఓ అండ్ బాలసదన్ అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ట్రెజరీస్ డిపార్ట్మెంట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అందరూ ఉన్నారు. ఐడిఓసి మన తరఫున యోగ గారు అదేవిధంగా మన కలెక్టర్ గారే అవార్డు స్వీకరిస్తారు కాబట్టి పదాలు తెలంగాణ సాంస్కృతిక సారథి బృందానికి కలెక్టర్ గారు వారిని స్పెషల్గా మంచి పాట పాడారు. వారికి అనౌన్స్ చేయడం జరిగింది. దయచేసి వారు వచ్చి ప్రైజెస్ స్వీకరించవలసిందిగా మనం చేస్తున్నాం. ఒకసారి చూడండి అంతా. సెకండ్ ప్రైజ్ అంతా కూడా ముందుకు రావాలి. మహిళా మనులు చూడండి ఒకసారి అంతా. అవి చూడండి అందరూ ఒకసారి. నేను ఇక్కడ ఐడిఓసిలో కలెక్టరేట్ లో చేస్తున్నాను, సూర్యాపేటలో సూపరింటెండెంట్ గా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో. మాకు ఎప్పుడు ఇలా ప్రతి సంవత్సరం కూడా అది బతుకమ్మ సంబరాలు చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఈ ఇయర్ బాగా జరిగింది. 7వ రోజు. ప్రతి సంవత్సరము మా కలెక్టర్ గారు ఇలా చేయటం మాకు హ్యాపీగా ఉంది. మహిళా మళ్ళందరం భక్తి శ్రద్ధలతోనే ఈ రోజు బతుకమ్మ పండుగ జరుపుకున్నాం. ప్రతిరోజు మేము ఉండే టెన్షన్లకి ఈ రోజు బాగా రిలీఫ్ ఇచ్చింది. అందరం హ్యాపీగా హాయిగా ఆడుకోవటం జరిగింది. నమస్తే అండి, అందరికీ ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నా పేరు పద్మ, జిల్లా సహకార అధికారి సూర్యాపేటగా పనిచేస్తున్నానండి. ప్రతి సంవత్సరం కూడా మనం తెలంగాణలో ఈ బతుకమ్మని 9 రోజుల పాటు బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకొని మనం లాస్ట్ రోజున సద్దుల బతుకమ్మ వేడుకగా జరుపుకొని నిమజ్జనాలు చేస్తాము. తర్వాత ఏంటంటే ఈ బతుకమ్మ ద్వారా ప్రకృతిని పూలని ఆరాధిస్తూ స్త్రీలందరూ కూడా ఒక ఐకమత్యంగా ఉంటూ ఆటపాటల ద్వారా తమ మనసులో ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని తెచ్చుకొని మరింత ముందుకెళ్తూ, అంటే బతుకమ్మ పేర్చేటప్పుడు కానీ బతుకమ్మ ఆడేటప్పుడు కానీ బతుకమ్మ నిమజ్జనం చేసేటప్పుడు కానీ వివిధ రకాలైనటువంటి పాటలు పాడుకుంటూ ఆటలాడుకుంటూ వాళ్ళల్లో ఒకళ్ళు కలిసి ఒక ఐకమత్యాన్ని పెంపొందించే పండుగగా బతుకమ్మని సెలబ్రేట్ చేసుకుంటాము. తెలంగాణలో ప్రత్యేకంగా ఈ సీజన్ లో వచ్చేటటువంటి తంగేడు, గునుగు, తర్వాత చామంతి ఇటువంటి పూలన్నిటినీ కూడా ఒక చోట పేర్చి చేసుకునేటటువంటి ఈ బతుకమ్మ పండుగ ఐకమత్యానికి ప్రతీకగా మహిళలు ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాము. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. కలెక్టర్ కార్యాలయంలో మన ప్రభుత్వం ఆదేశానుసారంగా జిల్లా కలెక్టర్ గారి సూచనలను అనుసరించి ఇక్కడ ఉన్నటువంటి మహిళా ఉద్యోగులందరం కూడా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కలెక్టర్ కార్యాలయంలో సందడిగా ఈ బతుకమ్మ పండుగను జరుపుకున్నాము. దీనిలో అన్ని రకాలైనటువంటి అన్ని వర్గాలకి చెందిన మహిళలు, ముఖ్యంగా హిందువులు, ముస్లింలు, క్రైస్తవ మహిళలు కూడా మా డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ముస్లిం మహిళలు కూడా బతుకమ్మ ఆడారు. ఇది చాలా సంతోషదాయకం, స్ఫూర్తిదాయకం కూడా. ఈ విధంగా అన్ని వర్గాల మహిళలు ఆడిపాడేటటువంటి ఒక ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ పండుగ.